రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి, చిన్నలకి, యువతకి, మహిళా సోదరిమణులకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. నిన్నటి రోజున మరొకసారి విశ్వకర్మల జోలికి పోయినా, విశ్వకర్మలను ఏమన్నా అందులో ఉన్నటువంటి 5 వృత్తులలో ఏ ఒక్క వృత్తి వాళ్ళను గెలికినా, కించపరిచినా వాళ్ళు 5 మంది ఒక్కటే వస్తారు, బద్దలు భాషింగాలు చేస్తారు అని మరొకసారి కష్టం ఫర్నిచర్ వాళ్ళ దగ్గర నిరూపించినాం, విజయం సాధించినాం, క్షమాపణ చెప్పించినాం, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఒక కష్టం ఫర్నిచర్ వాడు మన విశ్వకర్మ కార్పెంటర్ వృత్తిదారులను కించపరుస్తూ, ఏలనగా మాట్లాడుతూ, యూట్యూబర్స్తో వీడియోలు చేయించి ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో పోస్ట్ చేయించి వాడు బిజినెస్ ద్వారా లబ్ధి పొందాలని చూసిండు. అట్టి విషయం తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం యువజన అధ్యక్షులు ముక్రోజు పరిపూర్ణాచారి ఆ వీడియోను చూసి వెంటనే నాకు పోస్ట్ చేయడం జరిగింది. నేను చూసిన వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసి ఆ వీడియో కింద మ్యాటరు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అవి చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారన్న స్పందించి, యువత ఎందరో స్పందించి, మెయిన్గా తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారన్న స్పందించి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుతోనే నిన్న అన్ని వృత్తుల వాళ్ళము మనుమయ సంఘానికి మద్దతుగా వెళ్ళి, ఎవడెవరా నీవు మా జాతీయులను కించపరుస్తూ వీడియోలు పెట్టించడానికి అని చెప్పేసి మన దమ్మేందో చూపెట్టి క్షమాపణ చెప్పిస్తూ మళ్ళీ వీడియోలు పెట్టించడం జరిగింది. ఎవరెవరైతే కించపరిచిందో వాళ్ళ యజమాన్యంతో సహా పోలీసు వాళ్ళు వచ్చినా వనకకుంటా, బెనకకుంటా, బెదరకుంటా అక్కడే కూర్చొని వాళ్ళకు కూడా వాళ్ళు ఏ రకంగా కించపరిచిర్రో పోలీసు వాళ్ళకి వీడియోలు చూపించి బేషరతుగా క్షమాపణలు చెప్పించడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. ఏ ఒక్క వృత్తిని ఎవడు కించపరిచినా మా కులం ఒక్కటే విశ్వకర్మ కులం, మా జాతీయులను ఎవడేమన్నా మూకుమ్మడిగా పిడికిలు బిగించినట్టుగా వచ్చి మా దమ్మేందో చూపిస్తామని చెప్పేసి అట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేర్లు చెప్తే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చిన వాళ్ళు, నా లోపల విశ్వకర్మ జాతీయుల రక్తం ఉన్నది, మసులుతుంది నాకు, నా విశ్వకర్మ కార్పెంటర్ సోదరులను ఏ రకంగా కించపరుస్తూ మాట్లాడతారా మీరు అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాకుండా అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించినటువంటి వాళ్లకు, చెవులుండి వినబడనట్టు నోరుండి మాట్లాడకుండా ఉండి చూసినటువంటి వాళ్లకు, కొందరు రావాలని మనసున్నా, రావాలని ఇష్టం ఉన్నా వారి వారి పనుల నిమిత్తం రాలేకపోయిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉండాలి మన జాతిలో. ప్రేక్షక పాత్ర వహించే వాళ్ళు ఉండాలి, చెవులు ఉండి కూడా మాకు వినబడలేదు అన్నట్టు నటించే వాళ్ళు ఉండాలి, నోరుండి కూడా మేమెందుకు మాట్లాడతాంలే, ఆ పేరు ఆ మనుమయ సంగమోళ్ళకు వస్తుందేమో, అయ్యో కొండోది నరసింహాచారి వాయిస్ మెసేజ్ పెట్టిండు ఆయనకు వస్తుందేమో, అయ్యో బేగంపేట నరేష్ వాయిస్ మెసేజ్ పెట్టిండు ఆయనకు వస్తుందేమో, మేడోజ్ రామ్ బ్రహ్మం వాయిస్ మెసేజ్ పెట్టిండు ఈయనకు పేరు వస్తుందేమో, ముక్రోజు పరిపూర్ణాచారి మెసేజ్ పెట్టిండు ఆయనకు పేరు వస్తుందేమో, ఇట్లా సుంకోజు కృష్ణమాచారి రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షుడు పిలుపునిచ్చిండు ఆయనకు పేరు వస్తుందేమో అని ఈ పేర్ల కోసము ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని రాలేకుండా ఉన్నారు చూడు, అట్లాంటి వాళ్ళకు కూడా మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. విజయం సాధించాలనే సంకల్పం, విజయం సాధిస్తామనే నమ్మకం, విజయం సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు 10 మంది అయినా సరిపోతారడా. 100 మంది వచ్చిర్రు బ్రహ్మాండంగా, ఆ వర్షంలో సరిపోయారు 100 మంది. క్షమాపణ చెప్పించగలిగినాం. ఇంకా ఎక్కడికెక్కడ
జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిర్రు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ రావాలని పిలుపునియలే దీనికి. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళతోనే అక్కడ ఇబ్బంది వాళ్ళకి రావడం పోవడం అని చెప్పేసి. ప్రతిదీ విజయం సాధించాలి. ఒక లలిత జ్యువెల్లరీ వాడు మనని కించపరుస్తే క్షమాపణ ఇప్పించగలిగినాం. ఒక గరికెపాటి కించపరిస్తే ఆంధ్రలో మనం అందరం పిలుపునిస్తే అక్కడ గరికెపాటిని అడ్డుకొని క్షమాపణ ఇప్పించగలిగారు. ఒక గణపతి సచ్చిదానంద స్వామి మనల్ని కించపరుస్తూ మాట్లాడితే క్షమాపణ ఇప్పించగలిగినాం. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి కేటీఆర్, అప్పుడు అల్లయ్య ముఖ్యమంత్రి అయిన మంత్రి ఉన్నప్పుడే మన తల్లోజు ఆచారన్న కోసం వాడేవాడో ఉండేందే ఆచార పప్చార గొట్టంగాడు వాడేవాడో అంటే కూడా రోజు ఒక రకమైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినాం. ఓ రోజు చెవుల పువ్వులు పెట్టుకొని, ఓ రోజు నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని, ఓ రోజు కులవృత్తి చేస్తూ, ఓ రోజు అర్ధనగ్న, ఈ రకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి లాస్ట్ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో, కామారెడ్డిలో ఇట్లా ఎక్కడెక్కడనో చెప్పులతో కొట్టి దిష్టి బొమ్మలు తయారు చేసి దిష్టి బొమ్మలు గాలబెట్టిన చరిత్ర ఈ విశ్వకర్మలది. క్షమాపణ ఎప్పించిన చరిత్ర ఈ విశ్వకర్మలది ఉన్నది. ఎవరో ఒక్కరు రాకపోతే ఏది ఆగదు. పేర్ల కోసం కాదిడా. మన జాతీయులను ఎవడు కించపరుస్తూ మాట్లాడినా, ఎవడు ఎగతాళి చేసినా అందరం ఏకం కావాలి. పిడికిళ్ళు బిగించి మన సత్తా ఏందో చూపెట్టాలి. అయ్యో ఇది మనమయ సంఘం వాళ్ళకి వస్తుందేమో, మనది కులం విశ్వకర్మ కులం, మనమయ సంఘానికి పేరు వస్తుందా, స్వర్ణకార సంఘానికి పేరు వస్తుందా, అష్టశిల్పి బ్రహ్మలకు పేరు వస్తుందా? ఇది కాదు. నా కులాన్ని ఎవడు కించపరిచినా నేను స్పందిస్తా. నా లోపల జీవం ఉంది. నేను చనిపోయిన శవాన్ని కాదు. చనిపోయిన శవాన్ని గిచ్చినా, గిల్లినా, తన్నినా, కొరికినా ఉలుక్కుండదు, పలుకుండదు. నా లోపల జీవం ఉంది. నా చెవులు వినబడుతున్నాయి, నా నోరు పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి అని చెప్పి తెలియజేస్తూ, వచ్చిన వారికి రాని వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొంతమంది భాగవతం బయట పెట్టేది ఉంది, వాళ్ళ బట్టలు ఇప్పి బజార్లు నిలబెట్టేది ఉంది. యాత్రల పేర్ల మీద, జాతరల పేర్ల మీద, చెక్క బొమ్మలు అమ్ముకునే పేర్ల మీద, చెక్క బొమ్మలు అమ్ముకొని పైసలు సంపాదించుడు, యాత్రల పేర్ల మీద, జాతరల పేర్ల మీద పైసలు సంపాదించుడు, ఇవన్నీ కథలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళేదో యాత్ర జాతర అంటుర్రు. ఇట్లాంటి లంగ యాత్రలు ఎవడు నిర్వహించినా నీకు దమ్ముంటే ఒక 100 మందితో యాత్రకో, నీ దమ్మేందో చూపెట్టు. రాజకీయ నాయకుల దగ్గర జోలే లేకుండా బిచ్చం అడుకునే యాత్రలు ఒక్కరిద్దరు కలిసి ఎవడు చేసినా బిడ్డ ఫస్ట్ మీ భర్తం అని చెప్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాం. నేను విశ్వకర్మ జాతీయులకు కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎవడైనా యాత్రల పేర్ల మీద, జాతరల పేర్ల మీద ఏమన్నా వస్తే, ఎవడు నేను సంఘానికి ఉద్ధరిస్తా, సంఘానికి నేను ఏదో చేస్తా, నా సంఘం పేరు ఇది, నేను పలానా నాయకుడిని ఎవడు చెప్పినా మొట్టమొదటిగా మీరు అడగవలసిన ప్రశ్నలు: నీ ఇంటి పేరేంది, నీ పేరేంది, మీ నాన్న పేరేంది, మీ అమ్మ పేరేంది, మీ నాన్న ఏం పని చేస్తాడు, మీ అమ్మ ఏం పని చేస్తుంది, మీరు ఎంతమంది అన్నదమ్ములు, నీ తోడబుట్టులు అక్క ఎల్లలు ఎంతమంది, వాళ్ళని ఎక్కడెక్కడిచ్చిర్రు, మీ బావ ఏం పని చేస్తాడు, మీ అక్క ఏం పని చేస్తుంది, నీ అన్న ఏం పని చేస్తాడు, నీ తమ్ముడు ఏం పని చేస్తాడు, నువ్వేం పని చేస్తావు, నీకు పెళ్ళి అయిందా, పెళ్ళి అయితే నీ అత్తగారు ఎక్కడా, నీ మామ ఏం పని చేస్తాడు, మీ భార్య వాళ్ళు ఎంతమంది, మీ భార్య తోబుట్టులు ఏమేం పని చేస్తారు, మీ భార్య నీ దగ్గర ఉందా, మీ భార్యతో మంచిగానే ఉన్నావా, లేదా భార్యను బజార్ వదిలేసి నువ్వేమన్నా కులం పేరు చెప్పుకొనిడా బిచ్చం అడగడానికి వచ్చినావా అని చెప్పేసి బాగా చెప్తా అడుగుండి. బాగా చెప్తా, బల్లా గుద్ది అడుగుర్రి, అవసరం అనుకుంటే గల్లా పట్టి అడుగుర్రి. వాడి మీదేమన్నా అనుమానం వస్తే వదిలిపెట్టకండి అని చెప్తా ఉన్నాం. కూట్ల రాయి అనోడు ఏట్ల రాయి తీస్తానంట ఎవడో, కన్న తల్లికి అన్నం పెట్టనోడంట, మర్మన్న తల్లికి నేను బంగారు గాజులు చేపిస్తాను ఎవడో పోయిండంట.
కొంతమంది అట్లా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అంటాం. ఈ మధ్యలోనే కొత్తగా వస్తూ ఉన్నారు వాళ్ళు. చెక్క బొమ్మలు అమ్ముకోబట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. చెక్క బొమ్మల బేరం ఇడిచిపెట్టి అది సంవత్సరంకోసారి ఉన్నది, సంవత్సరంకోసారి కాదు, మధ్యలో కూడా మళ్ళా కావాలి జోలనేని బిచ్చం అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టిర్రు. ఒకవైపు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటారు. రోజు టీవీ ఛానళ్లలో కనబడితేనే ప్రభుత్వాలు మెల్లమెల్ల స్పందించి వాళ్ళని చర్చలకు పిలుస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని విపరీతంగా వాళ్ళు తిడుతూ ఉంటే నిరుద్యోగులు. ఒకవైపు రాజస్థానీ వాళ్ళు దళితుల్ని మొన్న కొట్టిర్రు మోండా మార్కెట్లో. దానిపైన ఒకవైపు ఉద్యమం నడుస్తూ ఉంది. ఉద్యమం నడుస్తుంటే కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళు కొంతమంది ముస్లింలకు మనకు కొట్లాట పెట్టడానికి చూస్తుర్రు. వాళ్ళు రాజస్థాన్ వచ్చినటువంటి వాళ్ళు హిందువులు, మీరు ముస్లింలతో కొట్లాడాలి. ముస్లింలతో ఎందుకు కొట్లాడతాం రా? మేము పల్లెటూళ్ళల్లో ఉన్న ముస్లింలు మేము కలిసి ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఎవడో రోహింగ్యాలు వస్తే వాళ్ళని తరిమి కొడదాం అందరం కలిసి. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం కదా, ఆంధ్ర వాళ్ళు మన తెలుగు మాట్లాడే వాళ్ళు కదా, వాళ్ళతోనే కొట్లాడినాం. ఈ రాజస్థాన్ ఉంది మన భాష కాదు, మన యాస కాదు. వాడేవాడు వాని మీద ఉద్యమం చేయండి. వాడన్న జాతరలు గాయగత్ర చేసేటోళ్ళు ఉంటే, మీకు దమ్ముంటే జాతి కోసం ఏమన్నా చేస్తాం అనుకుంటే దాని మీద ఉద్యమం చేయరు. అమర నిరార దీక్ష కూర్చోండి. పొల్రూడి యాత్ర పెట్టుర్రి, నడుసుడి యాత్ర కాదు, బొల్రూరి అసెంబ్లీ దాకా, గాంధీ భవన్ దాకా పొల్రు దండాలు పెట్టుర్రి. అది గ్రేట్. విశ్వకర్మ జాతీయులకు చాలా మందికి తెలియకుండా ఏ వాట్సాప్ గ్రూప్లలో కూడా పెడతలేరు. ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్లో పైసలు పెట్టిపించుకొని ఇట్లా తీసుకుంటారు. కనబడకుంటే ఎవడు ఎన్ని వేలు ఇచ్చిండో. ఎంట పోయిన వాళ్ళకి కూడా తెలియదు ఎన్ని లక్షలు వచ్చినాయో. మొత్తం ఎంట పోయిన వాళ్ళకి పాపం ఒక ఆయనకు 12,000 ఇచ్చిరట, ఒక ఆయనకు 1,00,000 ఇచ్చిరట. ఎన్ని లక్షలు వచ్చినాయో వాళ్ళకే తెలుసు. ఇక వీళ్ళు అడిగింది లేదు. ఇప్పుడు పొత్తుల యాత్ర చేసినప్పుడు పొత్తులు అందరన్నా పంచుకోవాలి. పంచుకుంటే ఎన్ని వచ్చినాయో మొత్తం ఆడ కుప్ప పోసి, నాయన మనం ముగ్గురం కలిసి నడుచుకుంటూ వచ్చినాం, ఇగో తలా ఇంత వాట అని చెప్పి సమానం పంచుకోవాలి. ఒక్కడే పెత్తానం చేసి ఒక ఆయనకు 1,00,000 ఇచ్చాడంటే ఒక ఆయనకు 12,000 ఇచ్చాడట. పాపం నెల రోజులు కష్టపడి దుంకి దూలాట వేసి, పాపం కోలాటం వేసి, డ్యాన్సులు చేసి, కాళ్ళన్నీ ఓడగొట్టుకొని నెల రోజులు వాళ్ళతో పాటు నడిచి చేస్తే 12,000. ఇంకొక ఆయనకు 1,00,000. పాపం వెహికల్ అన్నీ తీసుకొని పోతే, వెహికల్కు కెమెరాకు కెమెరామెన్లకు అందరికి కలిసి సమానం వాటా ఉండాలి కదా. ఇంకా సమానం వాటాల వెహికల్ కెమెరా వాళ్ళకి ఎక్కువ ఉండాలి కదా వాటా. కుప్ప పోయాలి కదా. ఏ రోజు ఆ రోజుకు ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిరు ఏందన్నది కుప్ప గుమరియాలి కదా. అది లేదు. ఇది జోలలేని బిచ్చం యాత్ర. ఇది రాజకీయ చైతన్య యాత్ర కాదు. ఎవడు ఎక్కడ డిబేట్ కూర్చుందామన్నా, ఎక్కడ చర్చిద్దామన్నా, ఏ నడి బజార్లో మాట్లాడదామన్నా కొండో నరసింహాచారి సిద్ధం. వీటిపైన ఎవరిని ఉద్ధరించడానికి రా మీ యాత్రలు. జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాం. ఎంట పోయిన వాళ్ళకు మొత్తం తెలియక వాళ్ళు ఏదో అయ్యో పాపం ఏదో మన వాళ్ళ మంచి కోసం అని చెప్పి పోయినోడు మళ్ళా ఓడు. ఫస్ట్ ట్యాంక్ బండి మీదకి వెళ్ళి చూసినాం, ఎంతోమంది పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంకో దానికి వాళ్ళందరూ లేరు. నెక్స్ట్ ఇంకోటి అంటున్నారు. అది మొత్తమే జరగొద్దని చెప్తా ఉన్నాం. జాతీయుల పరువు తీయడానికి, జాతీయులను కించపరచడానికి, జాతీయుల ఎక్కడన్నా ఎవరినన్నా బీదోళ్ళని ఆదుకోకుండా చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. జాగ్రత్త ఉండాలి. మన జాతికి ఎప్పుడు ఆపద వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి, ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. కేసులు అయినా భయపడకుండా సిద్ధంగా ఉండాలి. 100 కేసులు అయినా సరే దీంతో సమానం నా జాతీయుల కోసం పోరాటం చేస్తానే విధంగా ఉండాలి మన ఉద్యమం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.